అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం పట్ల అయితే నిరసనలు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం చొప్పదండి నియోజకవర్గం గంగాధర దగ్గర ఉన్నాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కవిత అరెస్ట్ ఎలా చూడొచ్చు అంటారు? కవితక్క ఒక తెలంగాణ ఉద్యమ నాయకురాలు, జనాన్ని జాగృతం చేయడం కోసం జాగృతిని పెట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని మరి తెలియజెప్పినటువంటి ఒక మహానాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు, ఎప్పుడో ఒక మరి శాసన మండలి సభ్యురాలని ఇవాళ 2 రోజులు మరి హాలిడేస్ ఉన్నటువంటి సందర్భంలో అప్రధానంగా ఇవాళ ఎన్నికల ఒక పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కావలసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి కుట్ర చేసి ఇవాళ కేసీఆర్ గారి మనోభావాలను ఇవాళ తెలంగాణ ప్రాంత మరి మనోభావాలను దెబ్బతీసే విధంగా లోకసభ పార్లమెంట్ ఎన్నికలలో ఇవాళ వాళ్ళు లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర, ఒక మహిళ అనేది చూడకుండా, ఒక శాసనమండలి సభ్యురాలని చూడకుండా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. ఇలా దేశంలో ఒక హిందుత్వంగా గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి ఇలా నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం. మీకు ఇలా ఏడాది అర్థం కింద సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు పెండింగ్లో ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి జడ్జిమెంట్ రావాల్సినటువంటి సందర్భంలో కూడా ఇవాళ తనను అరెస్ట్ చేయడం ఇవాళ చాలా కుట్రపూరితమైనటువంటి రాజకీయం. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తాను. ఇలా నరేంద్ర మోడీని కానీ రేవంత్ రెడ్డిని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ వెంటనే తనను మరి విడుదల చేయాలి. ఇలా కడిగిన ముత్యంలాగా కవితక్క బయటకు రాబోతా ఉంది. ఓకే, అంటే కరీంనగర్ కథన పేరుకి అయితే పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి రావడం జరిగింది. బీఆర్ఎస్ కేసీఆర్ను చూడడానికి, కేసీఆర్ మాటలు వినడానికి అయితే పెద్ద ఎత్తున అయితే అభిమానులు అయితే రావడం జరిగింది, కార్యకర్తలు అయితే రావడం జరిగింది. అక్కడైతే మోడీని సంబంధించి కావచ్చు, అంతేకాకుండా బండి సంజయ్ సంబంధించి అయితే కొంతవరకు అయితే ఉద్దేశపూర్వకంగా కొంత మాట్లాడడం జరిగింది. అంటే అంతేకాకుండా భూమి ఆకాశం కలిసి ఉన్నంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంటుందని కేసీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా 3వసారి గెలిస్తే అగ్గి రాజేశం అనేది అని సైతం కేసీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. అంటే ప్రస్తుతం అయితే కొంతవరకు పార్టీ మారుతున్నారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఈ అరెస్టు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? వాళ్లకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు నాయకులు లేరు. ఇలా మా వాళ్ళనే అందరినీ తీసుకొని వాళ్ళు టికెట్లు ఇస్తూ ఉన్నారు. అంటే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత బలహీనంగా ఉందో చూడవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలోని నాయకులను తీసుకొని వాళ్ళని గెలిపించుకోవాలని ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ నిజంగానే ఇవాళ ప్రభుత్వం వచ్చి ఉంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే దేశవ్యాప్తంగా అగ్గి రగల్చేవారు. ఎందుకంటే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా కేసీఆర్ గారి పాలన కొనసాగుతోంది. అది నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సంక్షేమ రంగం కావచ్చు, అన్ని రంగాలలో ముందున్నది. కనుకనే ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి చర్య తప్ప ఇవాళ ఒక మహిళని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి ఈ 3 నెలల్లో మరి ఇలా రేవంత్ రెడ్డి పాలనలో జరిగినటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా తిరిగి కేసీఆర్ గారికే ఇప్పటికే మరి పంటలు ఎండిపోతున్నాయి, బావులలో నీళ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు, ఇవాళ రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇలా 2500 పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. కనుక ఇవాళ కాంగ్రెస్ను తిరిగి బొంద పెడతారు. ఇలా భారతీయ జనతా పార్టీకి అడ్రస్ ఉండదు. అదేవిధంగా బారాసకి కేసీఆర్ గారి పాలనకే మరి మద్దతు ప్రకటిస్తారు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే 400 సీట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా అయితే ముందుకెళ్తామని చెప్పేసి అయితే బీజేపీ అయితే చెప్తుంది. అంతేకాకుండా మహా హామీలు అయితే ఇప్పుడు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, నడ్డా కావచ్చు తెలంగాణలో అయితే పర్యటిస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున జగిత్యాలలో సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసరికి అయితే కేసీఆర్ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర కొంత పార్టీని నిర్వీర్యం చేసే దిశగా అయితే కొనసాగుతుంది. అంటే పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ నిర్వీర్యం కాకుండా ఎలా ముందుకెళ్తున్నారు సార్? మాకు కేసులు, అక్రమ కేసులు, జైల్లో పోవడము, దెబ్బలు తినడము, లాఠీ దెబ్బలు తినడం మాకు కొత్త కాదు. వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు చేసినా 14 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేసి సావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ అద్భుతమైన రీతిలో అభివృద్ధి జరిగిందే మీ అందరికీ తెలుసు. కనుక ఇవాళ ఎన్ని కుట్రలు చేసి కేసీఆర్ గారిని దెబ్బతిద్దామని చేసినా కూడా అవన్నీ కూడా సాగవు. తాత్కాలికంగా వాళ్ళు సంతోషపడతారు కావచ్చు, కానీ ఇవాళ మళ్ళీ రానున్నది మరి కేసీఆర్ గారి పాలననే వస్తుంది. ఇలా 17కు 12 సీట్లు బరాబర్ ఈడ మేము ఎంపీలుగా గెలుస్తాం. కేసీఆర్ గారినే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కి కానీ తర్వాత భారతీయ జనతా పార్టీకి కానీ అడ్రస్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు సార్? తనను విడుదల చేసేంత వరకు
ఇలాంటి నిరసనలు ఆందోళనలు కంటిన్యూషన్గా ఉంటాయి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అయితే ఉన్నారు. ఈ కవితను కడిగిన ముత్యాలు అయితే బయటకు తీసుకొచ్చే పని అయితే చేస్తారు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, విడుదల చేసేంత వరకు అయితే మేమైతే కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా వీరైతే నల్ల బ్యాడ్జీలు ధరించి అయితే ప్రస్తుతం అయితే గంగాధర చౌరస్సులో అయితే ధర్నా అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికైతే కావాలని ఉద్దేశపూర్వకంగా అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే వారైతే చెప్తున్నారు. భూమి ఆకాశం కలిసి ఉన్నంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా మేమైతే కవిత బయటకు వచ్చేంత వరకు నిరసనలు అయితే కొనసాగిస్తామని చెప్పేసి అయితే వీరు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.